ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు నర్సరీ నుంచి రోజ్ ప్లాంట్స్ తెచ్చుకునేటప్పుడు ఎలాంటి ప్లాంట్ చూస్ చేసుకోవాలో చెప్తానండి. సో ఫస్ట్ మనం ఇలా ఆకుల వెనకాల ఏమన్నా పురుగులు కానీ ఏమన్నా మిలీ బగ్స్ కానీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలండి. ప్లాంట్ మొత్తం కూడా హెల్తీగా ఉందో లేదో చూసుకోవాలి. ఈ రకంగా బుషీగా ఉన్న ప్లాంట్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. చూసారా, ఈ ప్లాంట్లో నెంబర్ ఆఫ్ కొమ్మలు ఎక్కువ ఉన్నాయి అండ్ ప్లాంట్ కూడా చాలా హెల్తీగా ఉందండి. సో ఇంకా నెక్స్ట్ ఒక పాయింట్ చెప్తానండి. ఈ ప్లాంట్ ఇక్కడ చూడండి మీరు కింద, ఇదిగోండి ఈ పార్ట్ గ్రాఫ్టెడ్ ఏరియా అంటారండి. ఇక్కడ నుంచి మనకి ఎక్కువ స్టెమ్స్ ఉన్నవి మనం తీసుకోవాలి. చూసారా, అది ఇక్కడ నుంచి ఒక 3 స్టెమ్స్ ఉన్నాయి నాకు. సో ఇలాగ ఉన్నవి మనం తీసుకుంటే ఎక్కువ రోజులు మనకి ప్లాంట్ అనేది బ్రతుకుతుంది. చూసారు కదండి, ఇది ఎంత హెల్తీగా ఉందో. ఈ 2 ప్లాంట్స్, ఈ 3 ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇది నేను 40 రూపీస్కి అరౌండ్ తీసుకున్నానండి. బటన్ రోజెస్ 2 కూడాను. ఇది ఒక 40 రూపీస్ అండ్ పింక్ కలర్ ఇది కూడా 40 రూపీస్ అండి. తర్వాత ఈ హైబ్రిడ్ ఉంది కదండి రోజు, ఇదేమొచ్చి నాకు 120 రూపీస్కి ఇచ్చారండి. ఇది పెద్ద బ్యాగ్లో ఉంది కదా. అండ్ మొక్కలు కూడా 3 కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. మీరు కూడా నర్సరీ నుండి తెచ్చుకునేటప్పుడు ఇలా చెక్ చేసుకొని హెల్తీగా ఉన్న ప్లాంట్స్ని తెచ్చుకోండి. ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ ఉన్న ప్లాంట్స్ని తెచ్చుకున్నారనుకోండి, అవి ఇంటికి వచ్చినాక కొన్ని రోజుల తర్వాత చనిపోతాయండి. సో మీరు తీసుకొచ్చుకునేటప్పుడు మంచి ప్లాంట్స్ చూస్ చేసుకొని తెచ్చుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.